సో బ్యూటిఫుల్, అంటే పోచంపల్లి అనగానే మనకి ఏంటంటే గుర్తొచ్చేది టక్కన ఇక్కత్ డిజైన్స్ అండి. ఈ పటోలా కానివ్వండి, ఇక్కత్ డిజైన్ ప్యాటర్న్స్ కానివ్వండి, డైరెక్ట్ వీవర్స్ అండి, డైరెక్ట్ గా వీలే సొంత మగ్గాల పైన ఇక్కత్ పట్టు సారీస్ అని వీవ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్, ఆరెంజ్ విత్ బ్లాక్ అండి, ఇది కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కత్ లో మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చీరలు అనేవి నేస్తున్నారు? 35 ఇయర్స్ నుంచి నేస్తున్నారా? చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ వైట్ తొందరగా ఎక్కువగా ఫోకస్ అయి కనిపిస్తుంది మనకి. డిజైన్ ప్యాటర్న్స్ అండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి, అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి, ఎక్కడ మనకి సిమిలర్ గా కనిపించవు. యూజువల్ గా ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి మనం టాప్స్ కి, పిల్లల ఫ్రాక్స్ కి, పిల్లల పట్టు లంగాస్ కి కానివ్వండి, కస్టమైజ్డ్ క్రాప్ టాప్స్ లాగా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి, బ్లాక్ విత్ రిచ్ టమాటో రెడ్ షేడ్ అనమాట. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ప్రైస్ అండి, మార్కెట్ తో పోలిస్తే వీళ్ళు తక్కువ ప్రైస్ కే ఇస్తున్నారు అండ్ చాలా క్వాలిటీ యొక్క ఫ్యాబ్రిక్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇవి కూడా కాంట్రాస్ట్ లెహంగాస్ పైన, కుర్తీస్ పైన, సో అలా కూడా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంది చూడండి దుపట్టా. మీకు ఇక్కత్ లోనే కొంచెం డల్ కలర్స్ లాగా కావాలి అనుకుంటే, డల్ కలర్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్ గా వాడుతున్నారు చాలా మంది. వావ్, ఇక్కత్ లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అసలు వీళ్ళ దగ్గర. సో చూడండి, చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. వీళ్ళు వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. వీళ్ళకి పర్టికులర్ గా షాప్స్ అంటూ ఏం లేవు, ఇళ్లల్లోనే వీళ్ళు రా మెటీరియల్స్ తీసుకొచ్చి ఇళ్లల్లోనే మగ్గాల పైన ఈ దుపట్టాస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి అన్నీ కూడా వీళ్ళే నేస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి సిద్ధేశ్వర హ్యాండ్లూమ్స్ కండి. సో ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను ఇక్కత్ బేస్డ్ శారీ కలెక్షన్స్ కానివ్వండి, దుపట్టాస్ కానివ్వండి అండ్ లెహంగాస్ కానివ్వండి, ఈ విధంగా అన్ని కలెక్షన్స్ కూడా నేను టూ సెక్షన్స్ లాగా వీడియోస్ చేసి చూపిస్తాను. బట్ ప్రజెంట్ ఏంటంటే నేను ఇక్కడ ఇవి వచ్చేసి డైరెక్ట్ వీవర్స్ అండి, డైరెక్ట్గా వీలే సొంత మగ్గాల పైన ఇక్కత్ పట్టు శారీస్ అని వీవ్ చేస్తారనమాట. సో చూడొచ్చు లైవ్గా కూడా ఒక శారీ, పటోలా యొక్క శారీ అనేది వీవ్ చేస్తున్నారు. అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్గా పీస్ టు పీస్ డిజైన్ వైజ్, కలర్స్ వైజ్ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి వీడియో రూపంలో క్లియర్ గా చూపిస్తాను. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి శారీస్ లో మనకి 8,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో వీళ్ళకి అన్ని కలెక్షన్స్ ఉంటాయి, లైక్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, దుపట్టాస్ కానివ్వండి, సో ఈ విధంగా అన్ని కలెక్షన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి సంబంధించి ఏంటంటే మీరు హోల్సేల్ లో బల్క్ లాగా పర్చేస్ చేయొచ్చు, రీటైల్ లో సింగిల్ పీస్, 2 పీస్ లాగా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ నంబర్స్ కానివ్వండి అన్ని కూడా క్లియర్ గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు నేరుగా భూదాన్ పోచంపల్లి రావాలి అనుకుంటే గనక, సిద్ధేశ్వర హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేయాలి అనుకుంటే గనక గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అలా కూడా మీరు నేరుగా ఇక్కడ విజిట్ చేసి మీకు నచ్చినటువంటి కలెక్షన్స్ ని బల్క్ లో కూడా మీరు ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోవచ్చు, సింగిల్ పీస్ లా కూడా తీసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే వీవర్ డైరెక్ట్ గా మన ముందే ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, లైవ్ గా మనకి పట్టు శారీస్ ని మగ్గాల పైన నేస్తున్నారనమాట. సో నమస్తే సార్, మీ పేరండి? సిద్ధేశ్వర్ గారు. ఓకే, మీ పేరు మీద ఉంది స్టోర్. సో చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చీరలు అనేవి నేస్తున్నారు? 35 ఇయర్స్ నుంచి నేస్తున్నారా? ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏ చీర నేస్తున్నారు? చున్నీలు, దుపట్టాలు. ఓకే, సో మన వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తానండి దుపట్టాస్ కూడా. వీళ్ళ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళ మెయిన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఏంటంటే దుపట్టాస్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి అనమాట. సో ఈ మగ్గం పైన ప్రస్తుతం ఏంటంటే దుపట్టాస్ నేస్తున్నారు అనమాట, కంప్లీట్లీ ప్యూర్ పటోలా బేస్డ్ దుపట్టా. సో ఒక దుపట్టా నేయడానికి ఎంత టైం పడుతుంది సార్? 2 days పడుతుందా కంప్లీట్గా? ఓకే, అంటే ఒక 10 దుపట్టాస్ నేయాలంటే ఎంత టైం పడుతుంది? అంటే 25 days పడుతుంది. ఓకే, అంటే ఎవరైనా మీకు ఎక్కువ మోతాదులో ఆర్డర్స్ ఇస్తారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎన్ని డేస్లో డెలివరీ ఇస్తారు? అంటే సేమ్ పీస్ అయితేనేమో టైం పడుతుంది, మల్టీ పీస్ అయితేనే తొందరగా అయిపోతుంది. ఓకే, దుపట్టా అంటే మనకి 2 రోజులు టైం పడుతున్నప్పుడు ఒక చీర నేయడానికి ఎంత టైం పడుతుంది సార్? 5 to 6 days ఒక చీర. నిజంగా చాలా కష్టం ఉంటుందంటే ఒక చీర నేయడంలో. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి మనకి ఇక్కత్లో పవర్లూమ్ శారీస్ కూడా వచ్చాయి, బట్ ఏంటంటే పట్టు శారీ లుక్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది, వాటిలో ఒక షైనీనెస్ కానివ్వండి ఇంకొంచెం బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మనకి మ్యాన్ పవర్ కూడా చాలా మంది అవసరం ఉంటారనమాట చీరలు నేయడానికి కానివ్వండి, దుపట్టాస్ నేయడం కానివ్వండి. సో లైవ్ ఇక్కడ ఏంటంటే మనకి దుపట్టాస్ నేస్తున్నారు. సో మగ్గాల పైన మీరు నేరుగా అయితే చూసారు కదండి దుపట్టాస్ ఎలా నేస్తారో. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే చాలా మందికి
మనకి స్టోర్స్ అయితే ఉండవు, ఇళ్లలోనే ఇలా మగ్గాలు వేసేసుకొని ఇక్కడ ఇంట్లోనే వీళ్ళు మగ్గా వర్క్స్ అని అంటే ఇలాగ చీరలు అనేవి నేస్తూ ఉంటారనమాట. చాలా మంది ఇళ్లలో కూడా ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే బల్క్ లాగా తీసుకొని అందరు కూడా మనకి కలెక్షన్స్ తీసుకొని సేల్స్ చేస్తూ ఉంటారు, బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని కూడా చూసేద్దాం. సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను దుపట్టా కలెక్షన్స్ అలాగే ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ చూపించబోతున్నాను అండి. దుపట్టాస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. దుపట్టాస్లో ఏంటంటే మనకి పట్టులో ఉన్నాయి, సీకోలో కూడా ఉన్నాయన్నమాట. సీకో ఏంటంటే మనకి కాటన్ విత్ సిల్క్ మిక్స్డ్లో ఉంటాయి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సీకోలో మీకు తెలుసుకోవాలనుకుంటే మనకి 2200 రేంజ్లో దుపట్టా కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ప్యూర్ పట్టు ఇక్క దుపట్టాస్ కావాలి అనుకుంటే వీటి యొక్క ప్రైస్ వచ్చేసి 3700, 3500 రేంజ్లో అందుబాటులో ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వ్లాగ్లో నేను మీకు ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ కూడా చూపించబోతున్నాను. ఇది కూడా మనకి సీకోలో ఉంటుంది. సో మీటర్ ప్రైస్ వచ్చేసి 720 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ముందుగా ఏంటంటే మీకు నేను దుపట్టా కలెక్షన్స్ చూపించబోతున్నాను. సో ఇందులో ఫస్ట్ ప్యూర్ ఇక్కత్ బేస్డ్ పటోలా డిజైన్స్ కానివ్వండి, ప్లెయిన్ దుపట్టాస్ కానివ్వండి, సో ఈ విధంగా మనకి 2.5 మీటర్స్ ఉన్నటువంటి పట్టు దుపట్టా కలెక్షన్స్ అన్ని కూడా చూపించబోతున్నాను. సో స్టార్టింగ్ ఏంటంటే 3500 రేంజ్ యొక్క దుపట్టా కలెక్షన్స్ అండి. సో కొంతమంది ఏంటంటే డిజైన్ కాకుండా సింపుల్గా సోబర్గా కావాలనుకుంటారు కదండి, ప్లెయిన్ ఫార్మాట్లో ఉంటాయి. కాకపోతే బార్డర్స్ వచ్చేసి మనకి గంగా జమున మోడల్లో ఉంటాయన్నమాట. సో చాలా బాగుంటాయి. ఈ టైప్ ఆఫ్ పట్టు దుపట్టాస్ ఏంటంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మీరు కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కానివ్వండి, సో లెహంగాస్ లాగా స్టిచ్ చేసుకొని వీటికి ఏంటంటే మ్యాచింగ్ దుపట్టాస్ లాగా కూడా మీరు పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్లో మీకు ఒక మోడల్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ప్లేస్ చేసి మీకు కలర్స్ కూడా క్లియర్గా చూపిస్తాను అనమాట. సో బ్యూటిఫుల్ అంటే పోచంపల్లి అనగానే మనకి ఏంటంటే గుర్తొచ్చేది టక్కన ఇక్కత్ డిజైన్స్ ఏనండి. ఈ పటోలా కానివ్వండి, ఇక్కత్ డిజైన్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇవి చాలా బాగుంటాయి అనమాట. కంప్లీట్లీ ప్యూర్ సిల్క్ బేస్డ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. వీళ్ళకి పర్టికులర్గా షాప్స్ అంటూ ఏం లేవు. ఇళ్లల్లోనే వీళ్ళు రా మెటీరియల్స్ తీసుకొచ్చి ఇళ్లల్లోనే మగ్గాల పైన ఈ దుపట్టాస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి అన్నీ కూడా వీళ్ళే నేస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర దొరికినటువంటి దుపట్టాస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కొత్తగా షాప్ పెట్టుకోవాలి, పట్టుకు సంబంధించినటువంటి ఇక్కత్ మెటీరియల్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి, సేల్స్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు బల్క్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు సింగిల్ పీస్ లాగా కావాలి అనుకుంటే కూడా స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేయండి, వీటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారు. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ దుపట్టా అండి, చాలా అందంగా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి షైనీగా 2 టోన్ లాగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా గంగా జమున బార్డర్స్ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట. వీటికి ఏంటంటే మనకి ఎక్కువగా హైలైట్ చేసింది ఏంటంటే ఈ బార్డర్స్ అండి. బార్డర్స్ మనకి ఓన్లీ 1 సైడే కాదు, 2 సైడ్స్ కూడా అంటే 2 ఎండ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కనిపిస్తాయి. సో కాంట్రాస్ట్ దుపట్టాస్కి మనకి ఈ విధంగా బార్డర్స్ ఇచ్చారు. బిగ్ సైజ్ బార్డర్స్ వచ్చేసి ఉంటాయి. ఒకవేళ మీరు ఇవి ఏంటంటే కొంగుల్లాగా కుట్టించుకోవాలి అనుకుంటే కూడా మనకి డోరీస్ లాగా కూడా మీరు టాజిల్స్ లాగా కూడా వీటిని చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు కలర్స్ అయితే చాలా ఉంటాయండి. కొన్ని కలర్స్ అయితే మీకు నేను చూపిస్తాను. సో వచ్చేసి కలర్ ఆప్షన్స్ అండి ఈ విధంగా ఉంటాయి అనమాట. అన్ని కూడా బ్యూటిఫుల్ షేడ్స్, గ్రే అండ్ ఈ విధంగా పింక్ కాంబినేషన్, పర్పుల్ షేడ్స్లో కానివ్వండి, సో గ్రే అండ్ రెడ్ బ్లాక్ కాంబినేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గంగా జమున కాబట్టి ఈ దుపట్టలో మనకి 3 షేడ్స్ కూడా ఒక దుపట్టలో మనం చూస్తామన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. సో ఇది బాగా హైలైట్ అండి, ట్రెండింగ్గా రన్నటువంటి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. వైట్కి మనకి ఒక సైడ్ పర్పుల్ ఉంటుంది, ఒక సైడ్ గ్రీన్ ఉంటుంది అనమాట. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది దుపట్టా. సో చూడండి ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్లో గంగా జమున దుపట్టా కలెక్షన్స్. సో వచ్చేసి ప్రైస్ మనకి 3500 రూపీస్ అండి. ఇప్పుడు చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా నేను 3500 రూపీస్ రేంజ్లోనే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెక్స్ అనమాట. ఇందాకేంటంటే ప్లెయిన్లో చూసాం కదా, ఈ దుపట్టాస్ ఏంటంటే మనకి చెక్ మోడల్లో వస్తాయి. చెక్స్లో కూడా మనకి ఏంటంటే బిగ్ సైజ్ చెక్స్ ఉంటాయి, స్మాల్ సైజ్ గల్లల్లాగా చెక్స్ ఉంటాయి కదా. సో ఇది ఏంటంటే బిగ్ సైజ్ చెక్స్ అనమాట. అండ్ నైస్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్లో చూస్తున్నామండి. ఇవన్నీ కూడా మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్. కొంతమంది ఏంటంటే సెల్ఫ్ కలర్స్ లాగా యూస్ చేసుకుంటారు, కాంట్రాస్ట్ కలర్స్ లాగా కూడా వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫుల్గా ఓపెన్ చేసి అయితే మీకు నేను చూపిస్తాను. ఈ ప్యాటర్న్ కూడా ఎందుకంటే ఒక డిజైన్ మీకు తెలిస్తే కనుక మీకు ఐడియా ఉంటుంది మనకి ఓవరాల్గా లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి.
సో చూడండి లైట్ వెయిటెడ్గా ఉంటుందండి, ప్యూర్ పట్టు. మనకు ముందు వచ్చే పట్టుస్లో ఏంటంటే మనకి హెవీ వెయిట్గా ఉండేవి అనమాట. బట్ ఇవేంటంటే మనకి ఇప్పుడు వచ్చినటువంటి పట్టు శారీస్ కానివ్వండి, దుపట్టాస్ కానివ్వండి, అన్నీ కూడా లైట్ వెయిటెడ్లో వస్తున్నాయి అనమాట. అండ్ ఇది కూడా మనకి చెక్స్లో చూస్తున్నాము. 2 సైడ్స్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు విత్ ఈ విధంగా మనకి డబుల్ బార్డర్ లాగా. 1 బార్డర్ ఏమో ఇక్కత్ డిజైన్ రన్ అవుతుంది, అదర్ బార్డర్ వచ్చేసి టిష్యూ బేస్లో ఉంటుంది. బాడీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ దీనికి కూడా 2 సైడ్స్ మనకి ఈ విధంగా బార్డర్స్ వచ్చేసి ఉంటాయండి, 1 ఎండ్ అండ్ ది అదర్ ఎండ్. సో ఇది వచ్చేసి చెక్స్లో చూసాం కదండి. వీటిలో కూడా మనకి కలర్ షేడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మీకు వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ కావాలనుకుంటే ఈ ప్యాటర్న్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ విత్ బ్లాక్ అండి, ఇది కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కత్లో మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో వచ్చేసి చెక్స్లో మీకు వెంటనే ఏదైనా కలర్ నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన మీకు నెంబర్స్ అనేవి క్లియర్గా నేను మెన్షన్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇలా కాల్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఫార్వర్డ్ చేయండి. వీటి యొక్క డీటెయిల్స్ కానివ్వండి, షిప్పింగ్ ఛార్జెస్ కానివ్వండి, అన్ని కూడా క్లియర్గా మీకు తెలియజేస్తారు. సో వచ్చేసి వైట్ విత్ బ్లాక్ అండి, అంటే సెమీ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్లో చూస్తున్నాము. సో ఇది వచ్చేసి సెమీ వైట్ విత్ రెడ్ షేడ్. సో కంప్లీట్లీ ఎల్లో విత్ బ్లాక్ అండి, ఇదైతే సూపర్బ్గా ఉంది. సో చూడండి ఇవన్నీ కూడా 3500 చెక్స్ ప్యాటర్న్లో, బిగ్ సైజ్ చెక్స్లో విత్ ఇక్కత్ డిజైన్. సో ఇప్పుడు చూపించే కలెక్షన్ అనేది ఒక స్పెషల్ కలెక్షన్ అండి. యూజువల్గా మనకి పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో సన్మానాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళే కాదు, యూజువల్గా కొంచెం గ్రాండ్గా మీ సన్మానం చేయాలనుకుంటే ఇలాంటి ప్యూర్ ఇక్కత్ దుపట్టాస్ కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి షాలులా కూడా యూజ్ చేస్తారు. సో ఇది కంప్లీట్లీ వైట్ బేస్లో ఉంటుంది, బార్డర్స్ అనేవి హైలైట్ చేశారు. అంటే కామన్గా ఉంటుంది, ఎందుకంటే పాలిటిక్స్లో కానివ్వండి సన్మానం చేసే వాళ్ళకి వైట్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది వైట్ బేస్లో తయారు చేసి బార్డర్స్ అనేవి హైలైట్ చేశారు. కంప్లీట్లీ రిచ్ టమాటో రెడ్ షేడ్లో ఉంటుంది. అండ్ బార్డర్స్లో కూడా ఇక్కత్ డిజైన్ అనేది చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సన్మానం చేసే వాళ్ళు కొంచెం మీకు ఎక్కువ మోతాదులో ఇలాంటి దుపట్టాస్, ఇలాంటి షాల్వాస్ కావాలి అనుకుంటే కనుక మీ ఆర్డర్ బేస్ పైన కూడా వీళ్ళు తయారు చేస్తారండి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 3500 రూపీస్. ఈ విధంగా వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ విధంగా మనకి స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకొంచెం బల్క్లో మీకు కావాలనుకుంటే కూడా మీరు ఆర్డర్స్ అనేవి తీసుకుంటారు. సో ఇలా కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అనమాట. కంప్లీట్లీ మనకి ఏంటంటే కొంచెం షైనీనెస్ ఎక్కువగా కావాలి, కొంచెం సెమీ వైట్లో కావాలి అనుకుంటే కూడా మనకి షేడ్స్ అనేవి ఉంటాయండి. సో ఇది వచ్చేసి సెమీ వైట్లో కొంచెం పట్టు టైప్ లుక్ లాగా కనిపిస్తుంది. ఇది కూడా పట్టునే, కాకపోతే ఇందులో వైట్ అనేది ఎక్కువగా ఫోకస్ అయి కనిపిస్తుంది. ఇది ఏంటంటే కొంచెం సెమీ వైట్లో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి కామన్లో కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కత్ దుపట్టాస్లో ఇందాక ఏంటంటే మనం బిగ్ సైజ్ చెక్స్ చూసాం కదండి, ఇది కంప్లీట్లీ స్మాల్ గల్లల్లాగా మనకి చెక్స్ అనేవి ఉంటాయన్నమాట. వైట్ బేస్ పైన ఇండిగో బ్లూ షేడ్ అనేది యూజ్ చేశారు. సో ఇది కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసుకుంటే కనుక మనకి దుపట్టా ఈ విధంగా ఉంటుందండి. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వైట్ తొందరగా ఎక్కువగా ఫోకస్ అయి కనిపిస్తుంది మనకి. సో ఇవి కూడా కాంట్రాస్ట్ లెహంగాస్ పైన, కుర్తీస్ పైన, సో అలా కూడా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకి ఇండిగో కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చేసి టిష్యూ బేస్డ్ బార్డర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 5 ఇంచ్ బార్డర్స్ ఉంటాయి. బాటమ్ బార్డర్ కనుక చూసినట్లయితే ఇక్కడ డిజైన్తో మనకి షార్ట్గా డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి దుపట్టా అండి. ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా చెక్స్ అంటే డిజైన్ అనేది కామన్గా ఉంటుంది. ఈ బార్డర్ కలర్స్ కానివ్వండి, లైన్స్ కలర్స్ కానివ్వండి మనకి చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే కంప్లీట్లీ అంటే ఇందాక మనకి బేస్ వచ్చేసి వైట్లో వచ్చింది కదా, ఇది ఏంటంటే బేస్ కంప్లీట్లీ మెరూన్ షేడ్లో ఉంటుంది, బ్రిక్ రెడ్ షేడ్లో ఉంటుంది. బట్ ఆపోజిట్ బార్డర్ కలర్స్ వచ్చేసి సెమీ వైట్లో ఇచ్చారు విత్ టిష్యూ బార్డర్స్ అనమాట. 5 ఇంచ్ బార్డర్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇది కూడా చాలా బాగుందండి. సో చూడండి మెరూన్ పైన చెక్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా అందంగా ఉంది చూడండి దుపట్టా. లెంత్ మీకు నేను చెప్తున్నాను కదా 2.5 అంటే 2.5 లెంత్లో మనకి కంప్లీట్ దుపట్టా లెంత్ అనేది ఉంటుంది. సో వచ్చేసి చెక్స్లో 1 ఆఫ్ ది షేడ్. అండ్ ఈ విధంగా కలర్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి కంప్లీట్లీ గ్రీన్ బేస్డ్ విత్ సెమీ వైట్ కాంబినేషన్. సో కాంట్రాస్ట్ ఉంటుంది, అంటే సేమ్ ఉంటుంది బట్ ఈ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది కూడా సేమ్ వైన్ షేడ్లో ఉంటుంది. ఇవి వచ్చేసి స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అండి. ఈ విధంగా ఏంటంటే మనకి కంప్లీట్లీ ఇక్కత్ పటోలా డిజైన్, ఎందుకంటే పోచంపల్లి అనగానే చాలా మందికి ఇక్కత్ ఆ పటోలా డిజైన్స్ ఎక్కువగా హైలైట్ అయి కనిపిస్తాయి కాబట్టి అందులో కూడా దుపట్టాస్ కావాలనుకుంటే అవైలబుల్గా ఉన్నాయండి. అందులో కొన్ని కలెక్షన్స్ మీకు నేను చూపిస్తాను. అందులో కూడా మనకి సెల్ఫ్ కలర్స్ ఉంటాయి, మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కూడా కలర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. అందులో కొన్ని శాంపుల్ కలెక్షన్స్ మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు దుపట్టాస్లో మనం ప్లెయిన్లు గంగా జమున చూసాము, చెక్స్లో చూసాము, సో మనకి సన్మానం చేసినటువంటి దుపట్టాస్ కూడా చూసాం కదండి. ఇప్పుడు ఏంటంటే నేను కాంట్రాస్ట్
కాంట్రాస్ట్ దుపట్టాస్ అనమాట. ఇక్కత్ డిజైన్లో కాంట్రాస్ట్ దుపట్టా కలెక్షన్స్ చూపించబోతున్నాను. ఇందులో ఏంటంటే మనకి బుట్టీస్ లాగా ఇక్కత్ డిజైన్ కావాలంటే అలా కూడా ఉంటాయి, మీకు కంప్లీట్లీ పటోలా టైప్ డిజైన్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే కూడా అలా కూడా ఉంటాయి అనమాట. వీటి యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 3700 రూపీస్ దుపట్టా ప్రైస్ అండి. ఈచ్ పీస్ యొక్క ప్రైస్ అనమాట. సో ఒక పీస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ ఉంటాయి అండ్ బుట్టీస్ ఫార్మాట్లో ఈ ప్యాటర్న్ చూస్తున్నాము. సో చాలా బాగున్నాయి కలర్స్. లైట్ వెయిటెడ్ దుపట్టా అండి, చాలా బాగుంది అండ్ చాలా గ్రాండ్గా క్లాసిక్గా ఆ రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ అనమాట. రెండు కూడా బాగా ఎలివేట్ అయి కనిపిస్తున్నాయి. సో బాడీ పార్ట్ అంతా కూడా ఇక్కత్ టైప్ బుట్టీస్ లాగా వచ్చేసి వీవింగ్ ఫార్మాట్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా డబల్ బార్డర్స్ ఇచ్చారు. 1 బార్డర్ వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్స్ వచ్చేసి రన్ అవుతాయి అనమాట అండ్ అదర్ బార్డర్ వచ్చేసి టిష్యూ ప్యాటర్న్లో ఇచ్చారు. సో దీనికి ఏంటంటే బార్డర్స్ ఈ విధంగా యానిమల్ డిజైన్లోనే ఈ విధంగా బార్డర్స్ అనేవి 2 సైడ్స్ కూడా ఉంటాయి. ఇది కాంట్రాస్ట్ బేస్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర మీరు సెట్ లాగా కంప్లీట్లీ మీకు టాప్ దుపట్టా సెట్ లాగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సెట్ లాగా కూడా ఇస్తారు. వాటి యొక్క ప్రైస్ వచ్చేసి మీరు తీసుకునే డిజైన్ బట్టి ఉంటుంది. సపోజ్ ఈ ఫ్యాబ్రిక్ మీకు ఇలా వచ్చేసి 2.5 మీటర్ టాప్ లాగా ఇస్తారు. మీకు ప్లెయిన్ దుపట్టా కావాలి అనుకుంటే ప్యూర్ ఇక్కత్ పట్టులో ప్లెయిన్ దుపట్టా, ఇందా గంగా జమున దుపట్టాస్ చూసాం కదా, ఆ దుపట్టాతో కాంబినేషన్లో కావాలి అనుకుంటే 5300 రూపీస్కి అందుబాటులో ఉంది. లేదు మాకు 2.5 దుపట్టా అంటే టాప్తో పాటు దుపట్టా ఇక్కత్ డిజైన్లో కావాలి అంటే ఆల్ ఓవర్ డిజైన్లో కావాలి అనుకుంటే కనుక 5500 రూపీస్కి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఏంటంటే ప్యూర్ పట్టు దుపట్టాస్ ఉన్నాయి. నేను చెప్పాను కదండి సీకోలో కూడా ఉన్నాయని చెప్పేసి. సీకో లాగా సెట్లో తీసుకోవాలనుకుంటే కనుక 4000 రూపీస్ రేంజ్లో అందుబాటులో ఉన్నాయి. సీకోలో కూడా దుపట్టా కలెక్షన్ చూపిస్తాను. ముందుగా ఏంటంటే కాంట్రాస్ట్ దుపట్టా కలెక్షన్స్ అయితే చూసేద్దాము. సో ఇది వచ్చేసి 1 కాంబినేషన్ చూసాం కదా. ఈ విధంగా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్స్లో సో మంచి ప్యాటర్న్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. సో ఇందాక డబల్ బార్డర్స్ చూసాము. ఇది ఏంటంటే మనకి సింగిల్ బార్డర్ లాగా ఇచ్చేసి టిష్యూ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ ఇది ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్లో ఇక్కత్ డిజైన్ అనేది రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది షేడ్ అండ్ ఇందులోనే కొంచెం మెజెంటా పింక్ షేడ్ వచ్చేసి లైట్ కలర్ బార్డర్స్ ఇచ్చేసి టెంపుల్ టైప్ ఫినిషింగ్ ఇచ్చేసి దుపట్టాలలో హైలైట్ చేశారనమాట. చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. సో చూడండి, మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. వీళ్ళైతే స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు, బట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం తయారీ చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎవరైనా తొందరగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్ అండి. ఇది కూడా చాలా బాగుంది, కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్, బర్డ్స్ మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అంతా కూడా ఈ దుపట్టాలో కనిపిస్తుంది. అదేవిధంగా గ్రే విత్ పింక్ అండి, ఇది కూడా చాలా బాగుంది. చూడండి అన్నీ కూడా బాగున్నాయి. సో చూడండి మీకు అంటే మీ యొక్క టేస్ట్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్, కాకపోతే గ్రే పైన మనకి కాంబినేషన్లో మెజెంటా పింక్ అనమాట. ఇది 2 టోన్ లాగా షైనీగా కనిపిస్తుందండి. సో డే టైం వేసుకున్నా బాగా ఎలివేట్ అవుతుంది, నైట్ టైం వేసుకున్నా కూడా ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సో కాంబినేషన్లోనే మీకు గ్రేప్ వైన్, డార్క్ గ్రేప్ వైన్ విత్ సెమీ వైట్ క్రీమిష్ షేడ్లో చూస్తున్నాము. టిష్యూ బేస్ బార్డర్స్ ఇచ్చేసి టెంపుల్ టైప్ వీవింగ్ ఇచ్చేసి హైలైట్ చేశారు ఇది. అండ్ ఈ విధంగా ఏంటంటే మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్లో చూస్తున్నాం కాబట్టి, ఎందుకంటే వీవింగ్ చేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి వీటి యొక్క ప్రైస్ వచ్చేసి 3700 రూపీస్. సింగిల్ పీస్ లాగా తీసుకుంటే, సెట్ లాగా తీసుకుంటే 2.5 టాప్ లాగా విత్ దుపట్టా లాగా తీసుకుంటే 5500 రేంజ్కి అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకొక ప్యాటర్న్స్ అండి, అంటే ఫ్లోరల్ టైప్ డిజైనింగ్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు. బ్లాక్, సో బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక కంప్లీట్లీ బ్లాక్ విత్ స్కై బ్లూ అండి, బ్యూటిఫుల్ షేడ్ అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. ఈ విధంగా ఇక్కడ ఉన్న కూడా మీకు చాలా డిఫరెంట్ షేడ్స్ కానివ్వండి, డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవే కాకుండా వెనకాల కూడా స్టాక్ అనేది చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో అన్నీ మనం చూపించలేం కాబట్టి కొన్ని కలెక్షన్స్ అయితే మీకు నేను ఫోకస్ చేసి చూపిస్తున్నాను. సో కాంట్రాస్ట్ కలర్స్లో చూసాం కదండి, ఇప్పుడు ఏంటంటే నేను సెల్ఫ్ కలర్స్లో చూపిస్తున్నాను. వీటికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్స్ ఉండవు, దుపట్టా అంతా కూడా సింగిల్ షేడ్లోనే ఉంటుంది, కాకపోతే షైనీగా ఉంటుంది విత్ బార్డర్స్ వచ్చేసి దుపట్టాస్ ఉంటాయన్నమాట. ఇందులో ఒక దుపట్టా కలెక్షన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది సెల్ఫ్ కలర్ ఏ విధంగా వస్తుంది, సింగిల్ షేడ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఈ విధంగా కంప్లీట్లీ పటోలా డిజైన్ ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా వచ్చేసి 2 సైడ్స్ కూడా ఈ విధంగా సిల్వర్ టిష్యూ బార్డర్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ బార్డర్స్ కనుక చూసుకున్నట్లయితే సింపుల్ సోబర్ బార్డర్ అండి, ట్రెడిషనల్ బార్డర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ అనమాట. కంప్లీట్లీ దుపట్టా అంతా కూడా సింగిల్ కలర్లో ఉంటుంది, బట్ షైనీగా ఉంటుంది లుక్ అనేది. సో సెల్ఫ్ కలర్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. సెల్ఫ్ కలర్స్ తీసుకున్నా కూడా మనకి సేమ్ ప్రైస్ అండి, 3700 రూపీస్ పర్ పీస్. కాంట్రాస్ట్ లాగా తీసుకున్నా కూడా మనకి అదే ప్రైస్ పడుతుంది. అండ్ ఇందులో కొన్ని సెల్ఫ్ కలర్స్లో మీకు కలర్స్ చూపిస్తాను. ఇది కంప్లీట్లీ బ్లాక్ బేస్లో ఉంటుందన్నమాట, ఆల్ ఓవర్ డిజైన్.
వైట్ వేసుకొని కంప్లీట్లీ కాంట్రాస్ట్ బ్లాక్ దుపట్టా వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పింక్ పైన చూపిస్తున్నాను. డిజైన్ ప్యాటర్న్స్ అండి, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి, ఎక్కడ మనకి సిమిలర్గా కనిపించవు. 2 సైడ్స్ కూడా బార్డర్స్ ఇచ్చారు. అండ్ మెరూన్ ఇష్టపడే వాళ్ళకి మెరూన్ కలర్లో కూడా ఉందండి. అన్ని కలర్స్ ఉంటాయి నాకు తెలిసి ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర, బట్ మెయిన్ కలర్స్ మీకు నేను చూపిస్తున్నాను. ఇది మెరూన్ షేడ్, వీటిపైన ఈ విధంగా డిజైన్ వచ్చేసి ఉంటుంది. 2 సైడ్స్ కూడా టిష్యూ బార్డర్స్, ఈక్వల్ లెంత్ బార్డర్స్ ఉంటాయి. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి, సెల్ఫ్ కలర్ కాబట్టి నేను ఇది ఓపెన్ చేయట్లేదు, మనకి ఈ విధంగా వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా సెల్ఫ్ కలర్స్. ప్రైస్ వచ్చేసి 3700 రూపీస్. పట్టు దుపట్టాస్లో ప్లెయిన్లో చూసాము, ఇక్కత్ డిజైన్లో చూసాము, సెల్ఫ్ కలర్లో చూసాము, కాంట్రాస్ట్ కలర్స్లో చూసాము. ఇప్పుడు ఏంటంటే సీకోలో కూడా కొన్ని దుపట్టా కలెక్షన్స్ అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూపించే దుపట్టాస్ ఏంటంటే ప్యూర్ ఇక్కత్ పట్టు దుపట్టాస్ అండి, బట్ కాంబినేషన్ వచ్చేసి మనకి వైట్ అనేది కామన్గా ఉండి బార్డర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ ఇది ఏంటంటే వైట్ కలర్ బేస్ లాగా యూజ్ చేశారు కాబట్టి ఇవి కొంచెం వీవింగ్ చేయడానికి కూడా కొంచెం టఫ్ జాబ్ అనే చెప్పొచ్చు. సో అందుకోసం వీటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 4000 రూపీస్ పర్ పీస్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక సెట్స్ లాగా చెప్పాను కదా, 5000, 5500 ఆ విధంగా చెప్పాను కదా. ఒకవేళ మీరు ఈ దుపట్టా కాంబినేషన్స్తో 2.5 మీటర్ లెంత్లో ఈ టాప్ లాగా తీసుకోవాలనుకుంటే కనుక సెట్ యొక్క ప్రైస్ వచ్చేసి 5800 రూపీస్ మనకి ప్రైస్ పడుతుందండి. సెట్ లాగా తీసుకుంటే ఇండివిజువల్ ప్రైస్ లాగా అంటే ఓన్లీ దుపట్టా తీసుకోవాలనుకుంటే 4000 రూపీస్. సో ఇందులో ఏంటంటే మనకి దుపట్టా వైట్లో ఉన్న డిజైన్ మనకి పటోలా డిజైన్ లాగా ఇచ్చినా కూడా ఈ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతాయండి, ఎక్కడ కూడా మనకి సిమిలర్ డిజైన్ ఉండదు, బట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మనకి ఫ్లవర్స్ వచ్చేసి బాక్సెస్లో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. సింపుల్ బార్డర్స్ అనేవి సింపుల్గా ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా బాగా హైలైట్ చేశారు. ఇందులో మీకు వైట్లో కూడా ఈ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి, అందులో కొన్ని కలెక్షన్స్ మీకు నేను చూపిస్తాను. సో చూడండి, ఇది కూడా మనకి వైట్ బేస్లోనే తయారు చేశారు. అండ్ ఈ బార్డర్స్ ఏంటంటే కొంచెం ఇంకా డార్క్ షేడ్లో ఉంటుంది. సో డిజైన్ చూసుకుంటే కనుక ఈ డిజైన్తో మీరు జూమ్ చేసుకుంటే కనుక మనకి కంపేర్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి సిమిలర్గా అనిపించదు, యూనిక్ ప్యాటర్న్స్ అనమాట. ఈ విధంగానే ఎందుకంటే అందరు కొనేవాళ్ళు కూడా కొంచెం వైట్లోనే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అని, వాళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ కావాలి కదా, సో వీళ్ళేంటంటే అలాంటి ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట. వైట్ బేస్లోనే మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 10 డిజైన్స్ వరకు ఉంటాయండి. సో ఇది వచ్చేసి వైట్ బేస్లోనే ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అనమాట. సో కంప్లీట్లీ ఈ డిజైన్లో 3 ప్యాటర్న్స్ అయితే మీకు నేను చూపించాను. విత్ మనకి కామన్ రెడ్ షేడ్లో మనకి బార్డర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు వైట్లో విత్ డిఫరెంట్ కలర్ బార్డర్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్స్ ఇస్తే కనుక వాటి యొక్క క్వాంటిటీని బట్టి వీళ్ళు తయారు కూడా చేస్తారు. సో వీటి యొక్క ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్. ఇందులోనే ఇంకొన్ని డిజైన్స్ మీకు నేను చూపిస్తాను. వైట్ అనేది కామన్గా ఉంటుంది, కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్లో చూసాం కదా, ఇది కూడా ఆల్ ఓవర్, బట్ ఏంటంటే బుట్టి స్టైల్ లాగా వచ్చేసి డిఫరెంట్ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేసి ఈ దుపటాస్ని మనకి తయారు చేశారండి. అండ్ ఇందులో ఏంటంటే మెజెంటా పింక్ కాంబినేషన్ బార్డర్స్ ఇచ్చారనమాట. సో చూడండి, ఈ విధంగా ఉంటుంది దుపట్టా అంతా కూడా. ఇందులోనే కొన్ని కలర్స్ మీకు నేను చూపిస్తాను. సో చాలా షైనీగా ఉంటుందండి. నేను ఇలా చూస్తున్నాను కదా, నాకు ఒక డిఫరెంట్ కలర్లా కనిపిస్తుంది. మీరు స్ట్రైట్గా చూసుకుంటే కనుక సింగిల్ కలర్లా కనిపిస్తుంది అనమాట. 2 డిఫరెంట్ షేడ్స్ అనేవి మనం ఈ దుపట్టాలో చూడొచ్చు. అండ్ ఇది చూడండి, ఇందులో మనకి జెరీ కూడా ఏంటంటే సిల్వర్ జెరీ, గోల్డ్ జెరీ మిక్స్ కాంబినేషన్లో మనకి వీవింగ్ ప్యాటర్న్లో ఇది తయారు చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా సెమీ వైట్ పైన పింకిష్ షేడ్ అండి, మెజెంటా పింక్ కాంబినేషన్ యూస్ చేశారు. పింక్స్లోని చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. రెడ్లో కూడా మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ దొరుకుతాయి, కామన్గా కావాలన్నా కాంట్రాస్ట్ కావాలన్నా కూడా దొరుకుతాయి. చెప్పాను కదండి, సెట్ లాగా తీసుకుంటే కనుక 5800 రూపీస్ అండి, సింగిల్గా తీసుకుంటే 4000 రూపీస్. ఇప్పుడు ఏంటంటే సీకోలో కొన్ని దుపట్టా కలెక్షన్స్ చూసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే సీకోలో కొన్ని దుపట్టా కలెక్షన్స్ చూపిస్తాను. ఇందాక ప్యూర్ బేస్లో చూసాం కదా, అందరూ కూడా ప్యూర్ ఇక్కత్ కావాలనుకుంటే అందరూ ఎఫోర్డ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసే విధంగా మనకి తక్కువ బడ్జెట్లో కూడా ఈ సీకోలో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ రిచ్గా కనిపించే దుపట్టా కలెక్షన్స్ అనమాట. ఇవి కూడా సీకో అనగానే మనకి ఏంటంటే సిల్క్ అట్ ద సేమ్ టైమ్ కాటన్ మిక్స్తో చేసినటువంటి సీకో సిల్క్ ఇక్కత్ దుపట్టాస్ అనమాట. ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ఇండివిజువల్ పీస్ లాగా పర్చేస్ చేసుకుంటే కనుక 2200 రూపీస్కి మనకి ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా మీరు సెట్ లాగా పర్చేస్ చేసుకోవాలి, లైక్ మీకు 2.5 లెంత్ టాప్ విత్ దుపట్టా లాగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక 4000 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఒక్కొక్క పీస్ అయితే నేను కంప్లీట్లీ ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. సో బ్లాక్ అండ్ రెడ్ చాలా అందంగా కనిపిస్తుందండి. ట్రెడిషనల్ ఇక్కత్ అందం అంతా కూడా ఈ దుపట్టలో కనిపిస్తుంది. సో చాలా బాగుంది చూడండి. బ్లాక్ అనేది బేస్ లాగా యూస్ చేసుకుని స్మాల్ ఇక్కత్ టైప్ వీవింగ్ లో బుట్టీస్ ఫార్మాట్ లో వచ్చింది. 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ దుపట్టాస్ అంటే కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారండి. మెరూన్ షేడ్ లో మనకి కొంచెం డిఫరెంట్ బ్లాక్ కాంబినేషన్, బ్లాక్ అండ్ గోల్డ్ జెరీ మిక్స్ అయ్యి మనకి బార్డర్స్ లో హైలైట్ అయ్యి కనిపిస్తుంది. కాకపోతే బార్డర్ పార్ట్ లో ఏంటంటే కంప్లీట్లీ మీకు రెడ్ బేస్ లోనే ఉంటుంది. సో చాలా అందంగా ఉంది చూడండి. ఈ విధంగా
సో ఇలా వస్తుందన్నమాట బార్డర్. వీటికి ఏంటంటే గోల్డ్ కూడా మనకి గోల్డ్ బార్డర్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు ఫినిషింగ్లో, విత్ జాలీ టైప్ పట్టా కూడా ఇచ్చారనమాట. సో చాలా బాగుందండి, వేసుకుంటే అయితే సూపర్గా ఉంటుంది. సో ఒకసారి నేను ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇంకా సో వేసుకుంటే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి, బ్లాక్ విత్ రిచ్ టమాటో రెడ్ షేడ్ అనమాట. అండ్ ఇందులో కూడా మంచి మంచి కలర్ షేడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి, అవి కూడా మీకు నేను చూపిస్తాను, చూసేసేయండి. సో ఇందులో ఏంటంటే మీకు ఫస్ట్ నేను చూపించిన పీస్ ఏంటంటే కాంట్రాస్ట్ కలర్స్లో చూసారు కదండి, ఇది ఏంటంటే సెల్ఫ్ కలర్లో చూపిస్తున్నాను. మీరు కాంట్రాస్ట్ తీసుకున్నా, సెల్ఫ్ తీసుకున్నా, సింపుల్ డిజైన్లో తీసుకున్నా, ఆల్ ఓవర్ డిజైన్లో తీసుకున్నా, ఎలా తీసుకున్నా కూడా ఈ సీకో దుపట్టాస్ ప్రైస్ వచ్చేసి 2200 రూపీసేనండి. సో సెల్ఫ్ కలర్లో చూపిస్తున్నాను, విత్ సింపుల్ టైనీ గోల్డ్ టిష్యూ బార్డర్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. ఈ విధంగా మంచి మంచి షేడ్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి టిష్యూ బార్డర్స్ ఇచ్చారనమాట, లైట్ షేడ్ అండి. ఈ మధ్య పేస్టల్ షేడ్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు. సో వచ్చేసి నైస్ పేస్టల్ లైట్ బట్ షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. 2 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ బార్డర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఏంటంటే మీకు ఆల్ ఓవర్ డిజైన్లో సెల్ఫ్ కలర్లో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. ఈ విధంగా వచ్చేసి బార్డర్స్ అంటే ఈ విధంగా హైలైట్ చేశారు వీవింగ్తో, విత్ గోల్డ్ స్మాల్ డీటెయిలింగ్ ఇచ్చేసి మనకి వీవింగ్ అనేది ఉంటుంది. బాడీ అంతా కూడా ఇక్కత్ టైప్ డిజైనింగ్ ఉంటుంది. సో ఇంకా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. లేదు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ షేడ్లో చూస్తున్నాము. అదేవిధంగా కొంచెం మీకు గ్రీన్ షేడ్లో ట్రెడిషనల్ టైప్ ప్రింట్స్లో కాంట్రాస్ట్ కలర్స్లో కావాలి అనుకుంటే కనుక కాంట్రాస్ట్ కలర్స్లో కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట దుపట్టాస్. బ్యూటిఫుల్ షేడ్ అండి, ఇది కూడా చాలా బాగుంది. మీకు ఇక్కత్లోనే కొంచెం డల్ కలర్స్ లాగా కావాలి అనుకుంటే డల్ కలర్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్గా వాడుతున్నారు చాలామంది. కాంట్రాస్ట్ ఇందులో ఏంటంటే బాడీ పార్ట్ అంతా కూడా కొంచెం మనకి లైట్ షేడ్లో ఉంటుంది, బట్ బార్డర్ కలర్ అనేది బాగా హైలైట్ అయ్యి బ్రైట్గా కనిపిస్తుంది. రెండు కూడా కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు, కాంట్రాస్ట్లోనే కాంట్రాస్ట్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇందులో మీరు ఏ పీస్ తీసుకున్నా కూడా మనకి 2200 రూపీస్, సెట్ లాగా తీసుకుంటే 4000 రూపీస్. సో అప్పటి నుంచి సెట్ అని చెప్తున్నాను కదండి, మీకు కూడా అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం మందికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకోసం సెట్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సెట్ అంటే ఏమీ లేదండి, మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది, దుపట్టా వస్తుంది. వీళ్ళు ఏంటంటే మ్యాచింగ్ చేసి కూడా మీకు ఇస్తారనమాట, ఆ బాధ కూడా మీకు ఉండదు. సెట్ చేసి నీట్గా కలర్ ఆప్షన్స్ కానివ్వండి అంతా కూడా క్లియర్గా చూసుకొని మీకు వాళ్ళు చూపిస్తారు, అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఏంటంటే సెట్లో ఒక శాంపుల్ కలెక్షన్ మీకు నేను చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి సీకో ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి. ఇది మీటర్ ప్రైస్ వచ్చేసి నార్మల్గా తీసుకుంటే 720 రూపీస్, సెట్ లాగా తీసుకుంటే ఏంటంటే 4000 రూపీస్. ఎందుకంటే మీకు సీకోలో దుపట్టా కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి. ఇది వచ్చేసి 2.5 లెంత్ మనకి టాప్ అంటే ఫ్యాబ్రిక్ వస్తుంది, దాంతో పాటుగా మ్యాచింగ్ దుపట్టా అండి. ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ బ్లాక్ బేస్లో టాప్ అనేది ఈ విధంగా వచ్చేసి దుపట్టా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా తీసుకుంటే సెట్ లాగా తీసుకుంటే 4000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ప్యూర్ సీకో ఫ్యాబ్రిక్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీకోలో కాకుండా అంటే సీకో ఫ్యాబ్రిక్ విత్ పట్టు దుపట్టా కాంబినేషన్లో కూడా చూపిస్తాను. ఇలా మీకు ఆల్ ఓవర్ దుపట్టా మనకి ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్స్లో వచ్చేసి, ఇది మనకి సీకో కాదండి, ఇది ప్యూర్ పట్టులో వస్తుంది దుపట్టా. ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 లెంత్లో మనకి సీకోలో ఫ్యాబ్రిక్ ఇస్తారు. ఇలా తీసుకుంటే కనుక కాంబినేషన్లో తీసుకుంటే 5800 రూపీస్కి అందుబాటులో ఉంటుందండి. సో ఇది వచ్చేసి సెట్ లాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సెట్. సో ఇలా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటాయి. లైక్ మీకు సీకో ఫ్యాబ్రిక్, సీకో దుపట్టా, సీకో ఫ్యాబ్రిక్ పట్టు దుపట్టా, సీకో ఫ్యాబ్రిక్ ప్లెయిన్ గంగా జమున దుపట్టా, ఈ విధంగా కాంబినేషన్లో తీసుకుంటే వాటి యొక్క ప్రైస్ అనేవి చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాటి యొక్క ప్రైజెస్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే దుపట్టా సెట్స్ చూసాం. సో దుపట్టాస్లో చాలా వెరైటీస్ చూసేసాం కదా. ఇప్పుడు ఏంటంటే మీకు నేను ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. సో దుపట్టాస్ చూసాం కదండి, ఇప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి సీకో బేస్డ్ ఉన్నటువంటి ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సీకో అంటే మళ్ళీ చెప్తున్నాను, సీకో అంటే సిల్క్ విత్ కాటన్ మిక్స్లో ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ప్యూర్ కూడా ఉంటుంది, ప్యూర్లో మనకి పట్టు సారీస్ కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే సీకో ఫ్యాబ్రిక్స్లో చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీకు సీకోలో తీసుకోవాలనుకుంటే యూజువల్గా ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి మనం టాప్స్కి, పిల్లల ఫ్రాక్స్కి, పిల్లల పట్టు లంగాస్కి కానివ్వండి, కస్టమైజ్డ్ క్రాప్ టాప్స్ లాగా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏంటంటే రీటైల్లో 1 మీటర్ 2 మీటర్స్ అలా తీసుకునే వాళ్ళకి 720 రూపీస్ పర్ మీటర్ లాగా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు బల్క్ ఆర్డర్స్ అంటే షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే బల్క్ ఆర్డర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బల్క్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ప్రైస్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది అనమాట. మీరు వాటి యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు ఆ ప్రైజెస్ కూడా తెలియజేస్తారు. సో ఇది వచ్చేసి నైస్ పింక్ విత్ ఇక్కత్ టైప్ ఆల్ ఓవర్ డిజైన్లో చూస్తున్నామండి. మీటర్ ప్రైస్ వచ్చేసి 720 రూపీస్. కంప్లీట్లీ పింక్లో మనకి ఏంటంటే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బుట్టీస్ లాగా వచ్చేసి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చూస్తున్నాము. అండ్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి శారీ పన్నా లెంత్లో ఉంటుందండి. సో చూడొచ్చు
ఇది వన్ ఆఫ్ ది డిజైన్. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. మాక్సిమం చూపించిన డిజైన్స్ అయితే నేను చూపిస్తాను మాక్సిమం కవర్ చేయడానికి. ఇది వచ్చేసి నైస్ రెడ్ షేడ్ లో చూస్తున్నామండి. ఇందాక మీకు నేను చూపించాను కదా సెట్ లాగా తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లోనే మనకి రెడ్ లో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో మనకి థ్రెడ్డింగ్స్ యూస్ చేసి దీని వీవింగ్ అనేది కనిపిస్తుంది. బట్ ఎక్కువ కలర్ అయితే మనకి రిచ్ టమాటో రెడ్ షేడ్ లో ఉంటుంది. అదే విధంగా బ్రింజాల్ బ్లూ అండి, పర్పుల్ షేడ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే కొంచెం టూ టోన్ లాగా షైనీ లాగా కనిపిస్తుంది అనమాట. జస్ట్ డిజైన్స్ మాత్రమే ఫోకస్ చేసి చూపిస్తున్నానండి, వీటిని ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ డిజైన్ అంతా కూడా సిమిలర్ గానే ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. సో ఇది మీకు ఇది చూస్తే కనుక మీకు ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదే డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇందులో మీరు ఏ డిజైన్ తీసుకున్నా కూడా మనకి సేమ్ ప్రైస్ అండి. అంటే ఈ డిజైన్కి 720 రూపీస్ మీటరు, ఈ డిజైన్కి ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ అలా ఏం లేదండి. ఇందులో మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్లో మీరు ఏది చూస్ చేసుకున్నా మనకి సేమ్ ప్రైస్, వీడియోలో ఏదైతే ప్రైస్ మెన్షన్ చేశారో అదే ప్రైస్కి మీకు సేల్ చేస్తారు. సో ఇది నైస్ ఆరెంజిష్ ఎల్లో షేడ్లో చూస్తున్నాము విత్ సింపుల్ బొట్టీస్ అనమాట. చాలా బాగుంటాయి. ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి కుర్తీస్ లాగా మీరు స్టిచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, చాలా కంఫర్ట్గా ఉంటాయి. కొంచెం డార్క్ షేడ్లో మెరూనిష్ షేడ్లో కావాలనుకుంటే కూడా ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి. డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి, అన్నీ కూడా యూనిక్ టైప్ ప్యాటర్న్సే. సో కంప్లీట్లీ బాటిల్ గ్రీన్ అండి. ఇది కూడా సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది కలర్. గ్రీన్ విత్ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్లో బుట్టీస్ ఇచ్చారు. సో ఇది కూడా మనకి ఎల్లో ఇష్ ఇందాక చూసాం కదండి, కాకపోతే డిజైన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది కలర్. ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. అన్ని కూడా ఇక్కత్ డిజైన్సే. వావ్, ఇక్కత్లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అసలు వీళ్ళ దగ్గర. సో చూడండి, ఎందుకంటే యూజువల్గా పట్టు శారీస్ నేసే వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి కొన్ని లిమిటెడ్ డిజైన్స్, లిమిటెడ్ కలర్స్ మాత్రమే ఉంటాయి. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఫ్యాబ్రిక్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అన్నీ కూడా. బ్లాక్ పైన మనకి మల్టీ కలర్ బుట్టీస్ ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి పింక్ పైన ఈ విధంగా బుట్టీస్ వచ్చేసి ఉంటాయి. గ్రీన్ అండ్ ఎల్లో థ్రెడ్డింగ్స్ యూస్ చేశారు. సో ఈ సీకో ఫ్యాబ్రిక్లో ఇంకా చాలా కలర్స్, చాలా డిజైన్స్ ఉన్నాయన్న పక్కన చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా డిజైన్స్. అండ్ చూసే వాళ్ళకి కూడా మీకు ఒక డౌట్ అనిపించవచ్చు, ఎందుకంటే సీకో ఫ్యాబ్రిక్స్ ఈ ప్యూర్ కూడా కాదు, సీకో మనకి సిల్క్ కాటన్ మిక్స్లో ఉన్నాయి కదా, మనకి 720 రూపీస్ ఇంత కాస్ట్ ఎందుకు చెప్తున్నారని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు అండి. బట్ ఇది కాస్ట్ ఎక్కువ కాదు, చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రైజెస్ కూడా చాలా హై అయ్యాయండి. ఎందుకంటే రా మెటీరియల్స్ ఏంటంటే బిఫోర్ అంటే కరోనా ముందు కూడా ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్ ఉండేది. థ్రెడ్ కాస్ట్ కానివ్వండి, వీటన్ని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండేది. ఆఫ్టర్ కరోనా ఏంటంటే మనకి రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో జెరీ థ్రెడ్స్ కానివ్వండి, కాస్ట్ అనేది డబల్ అయిపోయిందండి. 3000 per kg ఉండేది మనకి 6000 అయిపోయింది అనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళు మళ్ళీ రా మెటీరియల్స్ తీసుకొని మగ్గాల పైన నెయ్యడం కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రైస్ అనేవి 720 రూపీస్ లాగా వీళ్ళు ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ప్రైస్ అండి. మార్కెట్తో పోలిస్తే వీళ్ళు తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు. అండ్ చాలా క్వాలిటీ యొక్క ఫ్యాబ్రిక్స్ని వీళ్ళు సేల్స్ చేస్తున్నారు. క్వాలిటీ యొక్క ఫ్యాబ్రిక్స్ని మంచి క్వాంటిటీ అంటే మంచి క్వాంటిటీలో బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అండి. అండ్ ఇదే విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మంచి కలర్స్లో మంచి డిజైన్స్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. అన్ని నేను క్లియర్గా ఓపెన్ చేస్తూ కూడా మనకి వీడియో అనేది లెంతీగా అయిపోతుంది కాబట్టి షార్ట్గా స్వీట్గా నేను కొన్ని కలెక్షన్స్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో ఒకసారి కలర్స్ చూసుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మీకు క్లియర్గా కూడా వీడియో కాల్ ద్వారా కూడా చేసి ఇక్కడ ఎలాంటి కలర్స్ ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి కూడా వీడియో కాల్ ద్వారా కూడా మీకు క్లియర్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట కంప్లీట్గా ఈ వ్లాగ్లో అయితే నేను దుపట్టా కలెక్షన్స్ నీకు చూపించాను, పట్టులో చూపించాను, సీకోలో చూపించాను, అండ్ ఫ్యాబ్రిక్స్లో కంప్లీట్లీ సీకో బేస్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా చూపించానండి. గంగా జమున మీకు ఫ్యాబ్రిక్స్ అంటే దుపట్టాస్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి 3500 రూపీస్లో అందుబాటులో ఉన్నాయి. కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్లో ప్యూర్ పట్టు దుపట్టాస్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే 3700 రూపీస్లో అందుబాటులో ఉన్నాయి. సీకో ఫ్యాబ్రిక్లో దుపట్టాస్ మీరు కొనుగోలు చేసుకోవాలనుకుంటే 2200 రూపీస్ అండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీటర్ లాగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే 720 రూపీస్ పర్ మీటర్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ అన్ని అయితే నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. లైక్ మనకి ఫోన్ నెంబర్స్ కానివ్వండి, అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ నెంబర్స్ కానివ్వండి, గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నేరుగా మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక విజిట్ చేయొచ్చు. వీళ్ళ స్టోర్ ఎక్కడ లొకేట్ అయిందంటే, స్టోర్ అంటే పర్టికులర్గా స్టోర్ ఏం లేదండి, ఇంట్లోనే వీళ్ళు నేస్తారనమాట. సిద్ధేశ్వర హ్యాండ్లూమ్స్ వీళ్ళ ఫర్మ్ నేమ్. సో కాంటాక్ట్ చేయండి, బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అండ్ దిస్ అనుష signing off. Bye bye.